సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ గురు పౌర్ణమి రోజు ఏం చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, పూజా విధానం, నైవేద్యం మొత్తం ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ గురు పౌర్ణమి అని అంటే ఫస్ట్ నేను ఒక్కటి చెప్తానండి. ఒకటి నాకు తెలిసింది చెప్తాను. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధాయ వాసిష్ఠాయ నమో నమః అంటే ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి కదండి. మనకి ప్రతి నెల పౌర్ణమి వస్తుంది, కానీ మనకు వచ్చే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినే మనము గురు పౌర్ణమి అంటారు. దాన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారండి. ఎందుకంటే ఇదే రోజు వ్యాస మహర్షి జన్మించిన రోజు. ఆ రోజున గురు భగవానుణ్ణి అంటే వ్యాస మహర్షిని గురువులను పూజించి ఐశ్వర్యాలు పొందిన రోజండి. అందుకే గురు పౌర్ణిమ అంటారు. మనకి విద్య నేర్పించిన గురువులకి ఈరోజు ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ఇదంతా పక్కన పెడితే మరి మనం బాబాని ఎందుకు కొలుచుకోవాలి అని అంటే, బాబాని మనం ఎందుకు కొలుచుకుంటున్నామంటే, భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు చెప్పిన అధ్యాయాలు మొత్తంలో ఉన్నది మానవుడు ఎలా బ్రతకాలో అది నిజ జీవితంలో చూపించిన ఏకైక వ్యక్తి బాబా. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, మన జీవితం ఎలా ఉండాలి అని కళ్ళకు కట్టినట్లు చూపించినది బాబా ఒక్కటే. అందుకని తను గురువు రూపంలో మనం చూస్తాం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మనకి బాబానే గుర్తు చేసుకుంటాం, బాబానే పూజిస్తాము. ఇంకా పూజా విధానానికి వస్తే మనం మనసులో ఎవరు గురువుగా తలుచుకొని ఎవరిని చేసుకున్నా ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ గురువుతో సమానమే. మనకి దారి చూపించే ఏ దేవుడైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇంకా మామూలుగా దేవుడి పటాలకి అన్నిటికీ పూజా విధానం చేసేసుకున్నాను. ఇలా అలంకరించుకున్నానండి దేవుడి గదిని. తర్వాత అయితే గౌరీదేవికి ఫస్ట్ నేను పూజ చేసుకున్న తర్వాత దీపం వెలిగించుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, ఈ పౌర్ణమి రోజున మనం అక్షింతలు చేతిలోకి తీసుకొని మన కోరికను మనసులో అనుకొని మహావిష్ణువుకి, బాబాకైతే బాబాకి సమర్పించుకుంటే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఈరోజు చేసే పూజలో ఏ ఆకు ఎలాంటిది పెట్టి మన కోరిక నెరవేరుతుంది, ఏ నైవేద్యం పెడితే మనకి దేవుడు ప్రసన్నమయ్యి మన కోరికలు తీరుస్తాడు అని అంటే, అసలు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనది చాలా. తను వేటినైనా కూడా తన బంగారాన్ని, వెండిని, వజ్ర వైడూర్యాలను కూడా తలదన్నేదండి. ఇది తనకి చాలా బాగా ఇష్టమైన తులసాకు. ఈరోజు ఆ తులసాకుని మటుకి తనకి సమర్పించి మన మనస్సులో కోరిక అనుకొని చేతిలో అక్షింతలు తీసుకొని, తులసాకు సమర్పించి చేతిలో అక్షింతలు తీసుకొని మనం ఏదన్నా కోరుకొని మనస్ఫూర్తిగా ఆ శ్రీమన్నారాయణుకి అంటే ఆ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు అని అంటే ఆ కోరిక నెరవేరుతుంది అండి. ఇంకొకటి ఏంటి అని అంటే, నైవేద్యం ఏం పెడితే ఆ విష్ణువు అయినా ఆ బాబా అయినా మనకి ఎవరైనా అండి, దేవుళ్ళందరూ ఒకటే. కానీ గురు పౌర్ణమి రోజు గురువులకి అన్నారు కాబట్టి మనకి ఉన్న దేవుళ్ళందరూ గురువులే అండి. మనకి చదువు చెప్పి మనకి వాళ్ళు ముందుండి నడిపిస్తారు కాబట్టి ప్రతి దేవుడు నా దృష్టిలో గురువులే. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని ఆరాధిస్తూ ప్రతి ఒక్కరిని చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే, మనము పెట్టాల్సిన నైవేద్యం ఏంటి అని అంటే బెల్లం అండి. బెల్లమే ఎందుకు పెట్టాలి అని అంటే, ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు, శనగలు బెల్లం ఈ రెండు పెట్టుకుంటే ఇంకా మనకి ఆ రోజు చేసుకున్న పూజకి ఫలితం చాలా ఉంటుందండి.
ఇలా ఇంట్లో పూజ చేసుకొని, ఆ పూజలో తులసాకు నైవేద్యంగా బెల్లం సమర్పించి, తర్వాత నారికేలం అంటే టెంకాయ, హారతి అన్నీ ఇచ్చేసి గుడికి వెళ్ళి పండితుల ఆశీర్వాదం తీసుకోవాలండి. ఇవాళ ఎక్కువగా పూజ తర్వాత పండితుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే ఆ పండితులు గురువుగారితో సమానం కదా! ఈ గురు పౌర్ణమి రోజు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటేనే మనకి ఎంతో మంచిది. ఇంకా మనకి శుభం కూడా. ఇంకా ఈ గురు పౌర్ణమి రోజు మనమైతే పొద్దున్నే లేచి స్నానం చేసి మన వస్త్రాలు ఏ రంగు వస్త్రాన్ని కట్టుకుంటే మంచిది అంటే ఎరుపు రంగు చీరండి. ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఎరుపు వస్త్రాలు కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకొకటి, మనం గురు పౌర్ణమి రోజు మనం పొద్దున్నే దీపారాధన చేసుకుంటాం కదండి. అదే రోజు గురు పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యాదీపం కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి పొద్దున పూట పూజ చేయడం కుదరకపోయినా తర్వాత ఖచ్చితంగా సాయంత్రం మటుకి ఖచ్చితంగా చేయొచ్చండి. ఎందుకంటే సాయంత్రం పౌర్ణమి రోజున సాయంత్రం 7 గంటలకి అమ్మవారు మన ఇంటికి నడిచొచ్చే టైం అన్నమాట. ఆ 7కి మనం పూజ చేసుకొని ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే టైం కూడా అదే అన్నమాట. ఇలా సాయంత్రం దీపారాధన చేసుకున్నా కానీ ఫలితమే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసుకోవాలి. ఈసారి మన అదృష్టం ఏంటి అనంటే ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం గురు పౌర్ణమి రోజు మనం ప్రశాంతంగా చేసుకొని, మనకి ఉన్న కోరికలను దేవుడికి సమర్పించుకొని, నైవేద్యం అన్నీ సమర్పించుకొని పూజ ముగించుకుంటామండి. ఇవాళైతే ఈసారి నేను చూడండి ఈ పూజా విధానం నేను ఇలా చేసుకున్నాను. తర్వాత అయితే హారతి. మీ దగ్గర 5 హారతుల ఉంటే ఇచ్చేసుకోండి. నా దగ్గర లేదు. అందుకని నేను మామూలుగానే హారతి ఇచ్చేసుకున్నాను. అంతే అండి. నా పూజా విధానం నేను ఎలా చేసుకున్నానో, దీంట్లో ఏమన్నా తప్పొప్పులు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏదన్నా పెట్టుకోవాలంటే కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.